నా పేరు రాకేశర్ని. నేను మహబూబ్‌నగర్‌లోని చిన్న పల్లెటూరికి చెందిన వ్యక్తిని. నేను గత 4 సంవత్సరాల నుంచెల్లి మిస్ ఇండియా గెలవాలని ఒక కోరిక పెట్టుకున్నాననమాట. ఇది మా అమ్మ యొక్క కోరిక. నేను ఆ విధంగానే కృషి చేస్తూ 2020 సంవత్సరంలో మిస్ ఇండియాలో పార్టిసిపేట్ చేశాను. అప్పుడు బెంగుళూరులో జరిగింది. అప్పుడు నేను మిస్ ఇండియా రన్నర్‌అప్‌గా నిలిచాను. దాని తర్వాత మా అమ్మ ఒకటే మాట అన్నది. "నువ్వు వెళ్ళావైతే వెళ్ళావు కానీ రన్నర్‌అప్‌గా వచ్చావు. ఇలాగైతే కాదురా! మనం ఎలాగైనా నువ్వు టైటిల్ సాధించాలి." మా అమ్మ ఏమంటదంటే, మనం ఎప్పుడు కూడా ఏ పని చేసినా 10 మందికి ఆదర్శంగా ఉండాలి. లేదంటే మనం చేసే పని 10 మందికి ఉపయోగపడాలి అంటదనమాట. సో, నేను అదే నా మనసులో ఉంచుకొని 3 సంవత్సరాల నుంచెల్లి ఎలాగైనా సరే మిస్ ఇండియా సాధించాలని బాగా పట్టుదలతో శ్రమించి మన తెలంగాణ నుంచెల్లి మిస్ ఇండియా పోటీస్‌కి సెలెక్ట్ అయ్యాను. ఈ 3 రోజుల క్రితం గోవాలో మిస్ ఇండియా కాంపిటీషన్స్ జరిగాయి. అక్కడ నేను తెలంగాణ నుంచెల్లి వెళ్ళి మిస్ ఇండియా టైటిల్ సాధించాను. దాంతో పాటు ఇండోనేషియాలో జరిగే మిస్టర్ వరల్డ్ గ్లోబల్ కాంపిటీషన్స్ కూడా నేను సెలెక్ట్ అయ్యాను. రాబోయే 4-5 నెలల్లో మిస్టర్ వరల్డ్ గ్లోబల్ కాంపిటీషన్స్ కూడా ఇండోనేషియాలో జరుగుతాయి. అందులో కూడా నేను పార్టిసిపేట్ చేయబోతున్నాను. నేను అందరికీ ఒక విషయం చెప్తాననుకున్న యువతకి ఏంటంటే, నువ్వు ఎక్కడనో పల్లెటూరులో ఉన్న వ్యక్తిని నేను మిస్ ఇండియా సాధించానంటే, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా సాధించొచ్చు. వీటికి కావాల్సింది ఒకటే, జస్ట్ పట్టుదల, కృషి, శ్రమ ఉంటే ప్రతి ఒక్కరు కూడా సాధిస్తారనమాట. మా అమ్మ ఎప్పుడు అంటూ ఉండేది, మనం ఏ పని చేసినా 10 మందికి సహాయంగా ఉండాలి, లేదంటే 10 మందికి ఆదర్శంగా ఉండాలిరా. అంతేగాని మనం మందకు ఒకరిలో ఉండొద్దు, మందకే నాయకునిగా ఉండాలి. ఎప్పుడు కూడా మన గురించి 10 మంది చెప్పుకునేలా ఉండాలి. 10 మంది మన గురించి తక్కువ అనుకోకూడదని అంటదనమాట. సో, నేను మా అమ్మ, నాన్న ఉద్దేశంతోని వాళ్ళ యొక్క కళ కోసం నేను మిస్ ఇండియా సాధించాను. అదేవిధంగా రాబోయే రోజుల్లో మా రక్ష ఫౌండేషన్ ఆధ్వర్యంలో నేను అనేక సేవా కార్యక్రమాలు కూడా ముందుకుండి నడిపిస్తాను. ఈ మిస్ ఇండియా టైటిల్ సాధించడం ద్వారా నాకేంటంటే బాధ్యత మరింత పెరిగింది. సో, నేను రాబోయే రోజులలో ఒక మంచి స్థానంలో ఉండి సేవా కార్యక్రమాలు ఇంకా చాలా కొనసాగించాలనుకుంటున్నాను.